రష్మి గారు. సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా, అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది. మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు, ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటివి ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది, అదే అది చిరిగిపోయేదో ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా ఆ క్వశ్చన్ అడిగి అడగడు కదమ్మా, అది ఎందాక అక్కడ అడిగారు కదా గేమ్ లో పార్ట్. ఇట్ వాజ్ నాట్ అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కమ్ అప్ విత్ ద మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి సరే, ఒక పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నాను. నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే 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 మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే 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 వస్తుంది, గ్లామర్ గ్లామర్ గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను.